ఈరోజు వరంగల్ మహానగరంలో మడికొండ నుండి కాచిపేట వరకు రైల్వే జేఏసీ ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో అయోధ్యపురం గ్రామంలో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు ఉద్యోగ కల్పన కల్పించాలని, కాచిపేట రైల్వే జోన్ను డివిజన్గా ప్రకటించాలనే ఒక ఉద్దేశంతో గత 40 ఏళ్ల కళ సాకారాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని ఆ ఉద్దేశంతో శాంతియుత పాదయాత్ర చేసిన రైల్వే శాఖ, అదేవిధంగా ప్రజా సంఘాల జేఏసీకి దళిత భవన ఫ్రంట్ రాష్ట్ర కమిటీ పక్షాన సామాజిక ఉద్యమ జైభీం తెలియజేస్తున్నాం. మీరు చేసేటువంటి కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా దళిత భవన ఫ్రంట్ ఉద్యమ నాయకులు సంఘీభావం ప్రకటించి ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులపైన ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమంలో కావచ్చు, మీరు భాగస్వామ్యం చేసే విధంగా DBF కూడా మీ అడుగులో అడిగి వేసి అయోధ్యపురం గ్రామంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఉద్యోగాలు వచ్చేంత వరకు, అంటే భూములు కోల్పోవడం అంటే ఒక తల్లి నుండి ఒక బిడ్డను వేరు చేయడం. ఆ భూములను ఆ భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటూ కనీసం సంవత్సరంలో 2 పంటలు పండించుకొని ఆ పంటలను మనం కుటుంబాల అవసరాల కోసం వాడుకునే ఆ భూమిని ఈరోజు మన నుండి గద్ద లెక్క తన్నుక పోయే విధంగా ఈరోజు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఆ భూమిలో కనీసం ఆ భూమిని నమ్ముకొని ఉన్న మన కుటుంబాలు, గత పూర్వం నుండి ఉన్న కుటుంబాలకు కనీసం భూమి పైన కూడా నా కుటుంబానికి ఒక ఉద్యోగం వచ్చిందనే ఒక ఆశ కూడా లేకుండా చేస్తున్నటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి భూములు కోల్పోయినటువంటి నిర్వాసితులకు ఉద్యోగాలు వచ్చేంత వరకు, ఎందుకంటే అయోధ్యపురం అంటే ఒక ఉద్యమాలకు పురిటిగడ్డ. ఆ ఉద్యమాల బీజం గతంలో 40 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం అయోధ్యపురంలో ఒక భావాజాలం ఉన్నటువంటి గడ్డ. కాబట్టి ఆ అయోధ్యపురం గ్రామ రైతుల ఆగ్రహానికి ఈ కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు గురి కావద్దని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. రైల్వే డివిజన్ గత 40 సంవత్సరాల రైల్వే డివిజన్ను ఏర్పాటు చేస్తామని ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికలు రాగానే మేము ఈ డివిజన్ ఏర్పాటు చేస్తామని వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి మాట తప్పి ఈరోజు 40 సంవత్సరాలు కావస్తుంది. కానీ ఎక్కడ కూడా ఒక్క అన్నమాట ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాటను చిత్తశుద్ధితో అమలు చేసినటువంటి సందర్భం లేదు. అందుకోసం ఇక్కడ ఉన్నటువంటి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీలు ఏదైతే కాచిపేటను డివిజన్గా ఏర్పాటు చేయాలని, అయోధ్యపురం గ్రామ నిర్వాసితులకు భూ నిర్వాసితులకు ఉద్యోగాలు వచ్చేంత వరకు మీరు ఖచ్చితంగా పార్లమెంటులో మీరు ఒత్తిడి తీసుకురావాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ బాధితుల పక్షాన మీరు నిలబడాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకు ప్రత్యేక సామాజిక ఉద్యమ జైభీం తెలియజేస్తున్నాం.